హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. చూడంగానే మరో వీకెండ్ వచ్చేసింది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర సినిమాల సందడి షురూ అయిపోయింది. అలా ఈ ఫ్రైడే సుధీర్ బాబు నటించిన జటాతర, రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు ప్రీ వెడ్డింగ్ షో వంటి మూవీస్ ఆడియన్స్ ముందుకొచ్చాయి. మరి ఈ సినిమాలు మూవీ లవర్స్ ని ఎంతవరకు ఆకట్టుకున్నాయి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా సుధీర్ బాబు నటించిన జటాధర మంచి కాన్సెప్ట్ తో మొదలై మంచి థ్రిల్లింగ్ కలిగించే మూవీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హర్రర్ ఫ్యాన్స్ కు మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా సుధీర్ బాబు, అభిషేక్ జైస్వాల్, వెంకట కళ్యాణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, శుభలేఖ సుధాకర్, దివ్య, కోశాలి కీలక పాత్రలు పోషించారు. ధనపిశాచిల నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అలాగే వాటితో పోలిస్తే భయం, థ్రిల్లింగ్, కొత్తదనం ఇందులో కాస్త తక్కువ అయినప్పటికీ పర్వాలేదనిపించింది. ఇక షూట్ హంటర్ పాత్రలో సుధీర్ బాబు సీరియస్ లుక్ తో బాగా నటించారు. క్లైమాక్స్ లో తన ఫిజిక్ ప్రదర్శన, శివతాండవం సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. తర్వాత నేషనల్ క్రష్ రష్మిక మందన, డైరెక్టర్ రాహుల్ రవీంద్ర కాంబోలో వచ్చిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఇది కొత్త కోణంలో ఆవిష్కరించిన లవ్ స్టోరీ. ప్రేమ కథకు ఉమెన్ సెంట్రిక్ యాడ్ చేసి ఆడియన్స్ ఈ స్టోరీకి రిలేట్ అయ్యేలా చేశారు. ఈ సినిమాలో ప్రతి ఆడపిల్ల తనను తాము చూసుకున్నట్లు చేశారని చెప్పొచ్చు. ఇందులో ప్రతి పాత్ర, ప్రతి సందర్భంలో మన లైఫ్ లో జరిగిన సంఘటనలా అనిపిస్తుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే విభిన్న కథలతో సినిమాలు చేస్తూ వచ్చిన డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి వావ్ అనిపించుకున్నారు. ఎందుకంటే లవ్ స్టోరీలు చాలా వచ్చాయి, కానీ ఇలాంటి ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పడం, ఆ పాత్రలు వివరించే ఒప్పించడం చాలా పెద్ద టాస్క్. అదే కాక డెప్త్ ఉన్న లవ్ స్టోరీలను తెరపై మెప్పించడం ఇంకా కష్టం. కానీ దీన్ని రాహుల్ రవీంద్రన్ చేసి చూపించారు. మొత్తానికి ఈ సినిమా రష్మిక ఖాతాలో మరో హిట్ పడినట్లే. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాగా వచ్చి ప్రీ వెడ్డింగ్ షో పర్వాలేదనిపించి రేంజ్ లో బజ్ ని సొంతం చేసుకుంది. ఈ స్టోరీ చాలా సింపుల్. అందులో ఒక చిన్న ట్విస్ట్ పెట్టి దాని చుట్టూ అల్లిన ఒక కథ. ఈ సినిమాతో ఆడియన్స్ ని అలరించడంతో మూవీ టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ మూవీలో తిరువీర్ చాలా నేచురల్ గా నటించగా 90s వెన్ వైబ్ సిరీస్ తో పాపులర్ అయిన చిన్న కుర్రోడు రోహన్ కూడా మరోసారి తన సత్తా చాటాడు. హీరోయిన్ టీనా శ్రవ్య పర్వాలేదనిపించగా మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించారు. ఒక మాటలో చెప్పాలంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా అనిపించింది. మొత్తంగా వీకెండ్ లో భాగంగా ఫ్రైడే రిలీజ్ అయిన ఈ 3 మూవీస్ ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది.